అందరికీ నమస్కారం. మా యొక్క ఈ ఛానల్ ద్వారా న్యాయ సలహాల ద్వారా ఎన్నో వీడియోలు అందిస్తున్నాము. మీరు చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు డి రామరెడ్డి, అడ్వకేటు, ఎక్స్ ప్రెసిడెంట్, కిమ్మల్ బార్ అసోసియేషన్, ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటరు, హైకోర్టు, స్టేట్ ఆఫ్ తెలంగాణ. నేను తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి ఉండి కూడా వేల కేసులు వేసాం కనుక ఉద్యమకారులు కానీ, పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, నా క్లయింట్లు కానీ, నా ఫ్రెండ్స్ కానీ చాలామంది కూడా అడుగుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో క్రిమినల్ లా మొత్తం చేంజ్ అయిందంట కదా సార్ అని చెప్పి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఇది. భారతదేశం మొత్తం 29 రాష్ట్రాలలో కూడా 2023లో పార్లమెంట్లో బిల్లు పెట్టిన తర్వాత, బిల్లు పాస్ అయిన తర్వాత రాష్ట్రపతికి పంపించేసి రాష్ట్రపతికి ఆమోదం పొందిన తర్వాత ఈ చట్టాలు వచ్చుకోమటుకము 2023లో వచ్చినాయి. అమలైకం మటుకము జూలై 1, 2024 నుంచి అమలు అవుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా భారతదేశం మొత్తం 29 రాష్ట్రాలలో కూడా అమలు అవుతున్నాయి అన్నమాట. ఇంతకుముందు ఉన్నటువంటి పాతవి ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు ఎప్పుడో పురాతనమైనటువంటి బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి చట్టాలను రద్దు చేస్తూ ఈ 3 యాక్టులు వచ్చినాయి అన్నమాట. ఏదైతే ఐపీసీ ప్లేస్లోనేమో బిఎన్ఎస్ అని, భారతీయ న్యాయ సన్నిహిత అని 2023 యాక్టు, సిఆర్పిసి ప్లేస్లోనేమో భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత 2023 యాక్టు, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లోనేమో భారతీయ సాక్ష్య అధినియం అని, ఇవన్నీ 3 యాక్టులు, బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, బిఎస్ఏ 3 చట్టాలు కూడా 2023లోనే వచ్చినాయి. అమలైకం మటుకు జూలై 1, 2024 నుంచి అమలు అవుతూ ఉన్నాయి. భారతదేశం మొత్తం 29 రాష్ట్రాలలో కూడా ఈ అమలు అవుతూ ఉన్నాయి అన్నమాట. చాలామందికి కూడా ఎందుకంటే డౌట్ ఉంది, ఇంకా చట్టాలు అవే పాతవి ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకంటే చాలామందికి కూడా డౌట్ ఉంది, మరి సార్ మరి పాత కేసులు ఉన్నాయి కదా, మరి పాత కేసులు ఏ రకంగా నడుస్తాయి అని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నారు. పాత ఈ యాక్ట్ ప్రకారము ఏవైతే వేసిండ్రో అవన్నీ కేసులు అయిపోయినంత వరకు, డిస్పోజల్ అయినంత వరకు అవే సెక్షన్లు, అవే యాక్ట్లు ఎందుకంటే ఫాలో కావాల్సి వస్తుంది. ఇప్పుడు జూలై 1, 2024 నుంచి ఏవైతే కేసులు బుక్ చేసిండ్రో ఆ కేసులు మటుకము కొత్త సెక్షన్లు, కొత్త యాక్ట్ల ప్రకారము మనము ఫాలో కావాల్సి వస్తుంది అనమాట. పాత కేసులు ఏవైతే ఉంటావో పాత కేసులు ఎందుకంటే దాని ప్రకారమే పాత కేసు డిస్పోజల్ అయినంత వరకు జడ్జెస్ కానీ, అడ్వకేట్స్ కానీ, పోలీసు వాళ్ళు కానీ అవే యాక్ట్లు ఫాలో అయ్యి మనము కేసులు వాదించుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బ్రిటిష్ కాలం ఉన్నటువంటి ఏదైతే పురాతనమైనటువంటి చట్టాలు అవన్నీ రద్దు చేసి కొన్ని యాక్ట్లు కొన్ని డిలీట్ చేసి కొన్ని యాడ్ చేసి ఇవన్నీ కూడా ఎందుకంటే మొత్తం సెక్రటరీలు, హోమ్ సెక్రటరీలు, హోమ్ మినిస్టర్స్ ఎందుకంటే 29 రాష్ట్రాల నుంచి కూడా రివ్యూ చేసిన తర్వాత ఈ చట్టాలు చేసుకోమట్టుకోము 2023లో పార్లమెంట్లో బిల్లు పెట్టి బిల్లు పాస్ అయిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత చట్టాలు మటుకు 2023 వచ్చినాయి. అమలుమైకం మటుకు జూలై 1, 2024 నుంచి అవుతూ ఉన్నాం. ఎందుకంటే ఐపీసీలో ఇంతకుముందు 511 సెక్షన్స్ ఉండే. 511 సెక్షన్స్లో ఇది ఇండియన్ పీనల్ కోడ్ 1860 చట్టం అనమాట. 1860 నుంచి కూడా మనం ఇదే ఐపీసీ కింద కేసులు నేరాలను బట్టి 511 సెక్షన్స్ మనం ఫాలో అవుతుంటివి. ఇప్పుడు ఎందుకంటే ఇంట్లో చాలా మటుకు డిలేట్ చేసి కుదించేసి 358 పెట్టారనమాట. బిఎన్ఎస్ అనే భారతీయ న్యాయ సన్నిహిత కింద 358 సెక్షన్స్ పెట్టి ఒక్కొక్క సెక్షన్ ఒక నేరానికి సంబంధించింది కనుక ఆ నేరాన్ని బట్టి 358 సెక్షన్స్లో మనము కేసులు పోలీసు వాళ్ళు రిజిస్టర్ చేస్తారనమాట. చేసిన తర్వాత వాళ్ళు ఎందుకంటే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టులో మనం ఇంతకుముందు సిఆర్పిసిని ఫాలో అయ్యి బెయిల్ పొందడం కానీ, ఆర్గ్యుమెంట్ చేయడం కానీ ఇవన్నీ ఉండేదన్నమాట. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అన్నమాట. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్లేస్లో ఎందుకంటే రద్దు అయింది కనుక దాని ప్లేస్లో భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత 2023 యాక్ట్ వచ్చింది. ఇందులో మటుకము ఇంతకుముందు పాత ఈ సిఆర్పిసిలో క్రిమినల్ ప్రొసీజర్లో 484 సెక్షన్స్ ఉండేనమాట. ఈ 484 సెక్షన్స్ అన్నీ కూడా ఎందుకంటే ఇందులో కొన్ని సెక్షన్స్ పెరిగి 531 అయినాయి అనమాట. బిఎన్ఎస్ఎస్ అని. ఎందుకంటే బిఎన్ఎస్ఎస్ అంటే మనము ప్రొసీజర్ ఫాలో కానికి అనమాట కోర్టులో. ఏదైతే కోర్టులో మనం పిటిషన్ వేసుకోవాలన్నా, జడ్జెస్ డెలివరీ జడ్జిమెంట్స్ ఇవ్వాలన్నా,
పోలీసు వాళ్ళు ఛార్జ్షీట్ కానీ మిగతా ఎఫ్ఐఆర్ కానీ రిమాండ్ కానీ ఈ ప్రొసీజర్ ప్రకారమే బిఎన్ఎస్ఎస్ ప్రకారమే భారతీయ నాగరిక సురక్ష సన్నిహితనే ఫాలో కావాల్సి వస్తుంది. ఇంతకుముందు సిఆర్పిసి ఫాలో అయ్యేటోళ్ళు, ఇప్పుడు సిఆర్పిసి రద్దయింది కనుక దాని ప్లేస్లో బిఎన్ఎస్ఎస్ అని వచ్చింది. ఈ బిఎన్ఎస్ఎస్నే ఫాలో అయ్యి వాళ్ళు ఛార్జ్షీట్ వేసుకోం కానీ ఎఫ్ఐఆర్ కానీ ఇవైతే అన్నీ కూడా కేసు ట్రయల్ చేసేటప్పుడు విట్నెస్లను ప్రొడ్యూస్ చేయాలన్నా కూడా ఈ బిఎన్ఎస్ఎస్నే ఫాలో కావాలి. అడ్వకేట్లు కానీ జడ్జెస్ కానీ జనరల్ పబ్లిక్ ఎవరైనా కూడా ఇది అందుకోనికి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. 484 నుంచి ఇందులో కొన్ని సెక్షన్స్ పెరిగి 531 అయినాయి. ఇంకోటి ఏమో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 167 ఉండే అన్నమాట. 1872 చట్టం ఇది. 1872 చట్టం నుంచి ఇదే ఫాలో అవుతుంటుంది. ఇప్పుడు ఆ చట్టం రద్దయింది కనుక దాని ప్లేస్లో బిఎస్ఏ అని వచ్చింది, భారతీయ సాక్ష్య అధినియం అని. 170 సెక్షన్స్ ఉన్నాయి అనమాట. ఇందులో కూడా కొన్ని సెక్షన్స్ పెరిగినాయి అనమాట. అందుకోనికి ఒకటి ఐపీసీలోనే ఇండియన్ పెనల్ కోడ్లో ఎందుకంటే తగ్గించేసి 358 సెక్షన్సే పెట్టారనమాట. బిఎన్ఎస్ అని, భారతీయ న్యాయ సన్నిహిత. ఒక కేసులు మటుకము అందులో సెక్షన్లు మటుకము తగ్గినాయి. మిగతాది సిఆర్పిసి కానీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కానీ కొన్ని సెక్షన్స్ పెరిగినాయి అనమాట. అందులో మటుకు తగ్గించారనమాట. అన్నీ కూడా క్లబ్ చేసి అందుకో సీరియస్గా ఉన్నాయన్నమాట. అప్పటిలాగా లేదు, సీరియస్గా ఉన్నాయన్నమాట సెక్షన్స్ అన్నీ కూడా. అందుకో ఎవరైనా కూడా నేరం చేస్తే నేరం చేసినటువంటి కేసును బట్టి ఆ నేరం పరిశీలన బట్టి అఫెన్స్ను బట్టి ఈ 358 సెక్షన్లో ఒక్కొక్క సెక్షను నేరానికి సంబంధించింది కనుక ఆ సెక్షన్ల ప్రకారము కేసు రిజిస్టర్ చేసి బిఎన్ఎస్ యాక్ట్ అని పెడతారనమాట. బిఎన్ఎస్ యాక్ట్ అని పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత ఆ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారమే ఎందుకంటే క్రిమినల్స్ను మొత్తం కేసులు రిజిస్టర్ చేసి అఫెన్స్ను బట్టి ఎందుకంటే వాళ్ళు కేసును రిజిస్టర్ చేస్తారనమాట. ఆ కేసు రిజిస్టర్ అయిన తర్వాత మనము వాళ్ళు ఎందుకంటే రిమాండ్ చేయడం కానీ దానివల్ల ఎందుకంటే యాంటిసిపేట్ బెయిల్ తీసుకోవడం కానీ మనం బెయిల్ పొందడం కానీ కేసు ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటావో ఆ కేసు ప్రొసీడింగ్స్ అన్నీ కూడా బిఎన్ఎస్ఎస్ కిందనే మనం ఫాలో కావాల్సి వస్తుంది అనమాట. బిఎన్ఎస్ఎస్ ఇంతకుముందు సిఆర్పిసి కింద మనం ఫాలో అయ్యేటోళ్ళము, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ ఫాలో కావాల్సి వస్తుంది. ఈ చట్టాలు అనేది ఎప్పుడో పురాతనమైనటువంటి బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి చట్టాలు నేరస్తులందరూ తప్పించుకుంటున్నారు అని చెప్పేసి ఈ మధ్యకాలంలో కూడా చిన్నపిల్లల మీద మహిళల మీద మానభంగాలు కానీ రేపులు కానీ ఇవన్నీ కూడా చేసి మండలు కూడా అవుతున్నాయి. రేపు చేసిన తర్వాత మండలు కూడా అవుతున్నాయి. ఈ డెకైట్ కేసులు కానీ ఇవన్నీ కూడా చాలా సీరియస్ అఫెన్స్లు కనుక చీటింగ్ కేసులు, ఎందుకంటే బ్యాంకులను మోసం చేసి పరారైపోతూ ఉన్నారు. ఈ నేరస్తులందరినీ కూడా కఠినంగా శిక్షించాలంటే ఈ యాక్ట్లు చట్టాలు కూడా కఠినంగా ఉండాలన్నమాట. నేరస్తులు తప్పించుకోకుండా ఉండాలంటే ఎక్కడైనా కూడా ఏ రాష్ట్రమైనా కూడా శాంతి భద్రతలు కానీ ఇవన్నీ కూడా కంట్రోల్ కావాలంటే ఎందుకంటే ఇవన్నీ సెక్షన్స్ అన్నీ కూడా సీరియస్ ఉండాలి. అందుకోనికి ఇప్పుడు అంత ఈజీగా కూడా బెయిల్ పొందడానికి ఆస్కారం లేదనమాట. అందుకోనికి వాళ్ళు ఎవరైతే బ్యాంకులను మోసం చేసి వేరే దేశాలలో పోయి స్థిరపడుతున్నారో అక్కడ పోయి సెటిల్ అవుతున్నారో అందుకోనికి వాళ్ళందరినీ తీసుకురావాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది కనుక పోలీసు వాళ్ళకు ఇప్పుడు మటుకము వాళ్ళు కేసులు వాళ్ళ రిజిస్టర్ అయితే మటుకము అంత ఈజీగా బెయిల్ పొందడానికి లేదు. వాళ్ళు ఎందుకంటే కేసు ఇమీడియట్లీగా 60 డేస్ లోపల 90 డేస్ లోపల ఛార్జ్షీట్ వేస్తారు కనుక ఈ ఛార్జ్షీట్ వేసినాక స్పీడీ డిస్పోజల్ కింద కేసులు డిస్పోజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. అందుకోనికి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకోనికి భారతదేశం మొత్తం కూడా ఈ చట్టాలను ఎందుకంటే రివ్యూ చేసిన తర్వాత కేసులన్నీ కూడా ఎందుకంటే సెక్షన్లు కొన్ని కుదించేసి యాక్ట్లు మటుకము సీరియస్గా పెట్టారన్నమాట. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కొత్త సెక్షన్ల ప్రకారము ఎవరైతే యాక్సిడెంట్లో చనిపోతారో యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు నెగ్లిజెన్సీ వల్ల వాళ్ళకి శిక్షలు ఏముంటాయి, అందుకోనికి ఈ మధ్యకాలంలో కూడా ఇవన్నీ కూడా ఎక్కువైనామని అడుగుతూ ఉంటారు అనమాట. ఈ మధ్యకాలంలో ఏంటంటే నెగ్లిజెన్స్ కింద కాజ్ ఆఫ్ డెత్ నెగ్లిజెన్స్ అనేది చాలా సీరియస్ అనమాట. ఎందుకంటే వాళ్ళు ఏదైతే నేరస్తులు ఎందుకంటే అతను నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ నిర్లక్ష్యంగా ఏదైతే వాళ్ళు ఎవరికైతే కాజ్ చేసి చనిపోతారో వాళ్ళు ఎందుకంటే సీరియస్ అఫెన్సే ఇదనమాట. ఇంతకుముందు 304A అనేది వచ్చేది,
ఐపీసీ ఇండియన్ పెనల్ కోడ్ కింద ఇప్పుడు చట్టము అది చేంజ్ అయింది కనుక ఇప్పుడు 106 బిఎన్ఎస్ యాక్ట్ భారతీయ న్యాయ సంహిత కింద కేసు బుక్ చేసి అతన్ని విచారించడానికి ఆస్కారం ఉంటుంది. ఇందులో ఎందుకంటే పనిష్మెంట్ కూడా 10 years ఉంది. ఎందుకంటే ఫైన్ కూడా ఉంటుంది అన్నమాట. అందుకోకి ఈ నెగ్లిజెన్స్ వల్ల ఎవరైతే వాళ్ళు మరణానికి కారణమవుతారో వాళ్ళను ఎందుకంటే కఠినంగా శిక్షించాలని కూడా చాలామంది కూడా కోర్టులో రిప్రజెంటేషన్ కూడా చేస్తారనమాట. ఎందుకంటే అతని వల్ల ఎన్నో ఫ్యామిలీస్ కూడా ఈ నెగ్లిజెన్స్ వల్ల కార్లు కానీ, మోటార్ సైకిళ్ళు కానీ, లారీలు కానీ, బస్సులు కానీ ఏవైనా కూడా నెగ్లిజెన్స్ వల్ల చనిపోయినట్లయితే ఈ అఫెన్సులన్నీ కూడా దీని కిందనే వస్తాయి. ఇంతకుముందు 106 ఇంతకుముందు 304A వచ్చేది. 304A రద్దు అయింది కనుక 106 బిఎన్ఎస్ కింద పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి విచారించడానికి వాళ్ళకి అధికారం ఉంటుందన్నమాట వాళ్ళు పోలీసు వాళ్ళకి అన్నమాట. ఇంకోటి కూడా ఇందులో ఎందుకంటే కాజ్ ఆఫ్ డెత్ వల్ల ఎవరైతే స్విమ్మింగ్ పూల్లో పిల్లలకు కోచ్ నిర్లక్ష్యం వల్ల అతని యొక్క నిర్లక్ష్యం వైఖరి వల్ల ఎందుకంటే ఈ మధ్యకాలంలో కూడా స్విమ్మింగ్ పూల్లో కూడా పడి చిన్నపిల్లలు చనిపోతూ ఉన్నారు. దానికి కూడా ఈ పనిష్మెంటే ఉంటుంది. 304A కింద ఏదైతే ఇంతకుముందు కేసులు రిజిస్టర్ చేస్తుందో అతని నిర్లక్ష్యం వల్ల ఈ అఫెన్స్ 106 కింద కేసు బుక్ చేసి విచారించడానికి ఆస్కారం ఉంటుంది. అదే కాకుండా ఇంకోటి డాక్టర్లు కూడా ఎందుకంటే డాక్టర్ల యొక్క నిర్లక్ష్యం వల్ల ఏదైతే పేషెంట్ చనిపోతారో ఆ పేషెంట్ చనిపోయినప్పుడు అతని మీద కూడా 106 కింద వేసి కేసు ప్రాసిక్యూట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. మరి మీరు పోయి మీ యొక్క పేషెంట్ మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మీ బంధువులు ఎవరైనా కూడా డాక్టర్ యొక్క నిర్లక్ష్యం వల్ల అతని నెగ్లిజెన్సీ వల్ల అతను చనిపోయినట్లయితే పేషెంట్ను అవన్నీ కూడా మీరు రిపోర్ట్లు కానీ అవన్నీ మెడిసిన్స్ అన్నీ కూడా తీసుకొని మీరు పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్లయితే వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి అతను అరెస్ట్ చేసి జైలు పంపడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఈ 106 బిఎన్ఎస్ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ మధ్యకాలంలో హాస్పిటల్స్లో చాలా మటుకు నాకు కంప్లైంట్లు కూడా వస్తున్నాయి. అయితే డాక్టర్లు సరిగ్గా చూడక ఎందుకంటే చనిపోతున్నారు సార్ అని కూడా చాలామంది కూడా చెప్తూ ఉంటారు. అందుకోనికి దాని కింద నేను చెప్తా ఒకటే, మీరు పోయి కంప్లైంట్ ఇవ్వండి. మీ దగ్గర ఏవైతే ఉండో ప్రీవియస్ ఏ డాక్టర్ దగ్గర చూపించిందో ఆ డాక్టర్ యొక్క రిపోర్ట్స్ కానీ మీ ప్రజెంట్ మీ ఏ హాస్పిటల్ చేంజ్ చేసిండ్రో అక్కడ కానీ ఆ రిపోర్ట్లన్నీ కూడా పోయి పోలీసు వాళ్ళకు ఇచ్చినట్లయితే కంప్లైంట్ అతను వాళ్ళు ఎగ్జామ్ చేసి ఇతను నిర్లక్ష్యం వల్ల చనిపోయినట్లయితే వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి 106 ఇంతకుముందు 304A ఉండే 304A రద్దు అయింది కనుక దాని ప్లేస్లో 106 బిఎన్ఎస్ అని భారతీయ న్యాయ సంహిత కింద కేసు రిజిస్టర్ చేసి విచారించడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఈ నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది ఫ్యామిలీలు కూడా కొలాప్స్ అవుతున్నాయి. యూత్ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ మిగతా ఇవి ఏవైతే ఉన్నాయో ఇతను కావాలని చేస్తే అది అఫెన్సెస్ 304(2) కింద కూడా వస్తుంది అనమాట. అందుకోని కావాలని యాక్సిడెంట్ కింద ఎందుకంటే చంపేసి అతను ఎందుకంటే నిర్లక్ష్యం అంటే తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి 304(2) కూడా కేసు కిందకి రిజిస్టర్ చేసి అతని పనిష్మెంట్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఈ నెగ్లిజెన్సీ వల్ల రోడ్ యాక్సిడెంట్లు కానీ మిగతాయి కానీ నెగ్లిజెన్స్ డ్రంక్ అండ్ డ్రైవ్లో అతను వేసి ఎంతోమంది ప్రాణాలను ఎందుకంటే బలిగొంటున్నారు కనుక వీళ్ళందరూ కఠినంగా శిక్షించాలని చెప్పి చట్టాలు కఠినంగా ఉండాలని చెప్పేసి ఇప్పుడు 304A కింద ఉన్నటువంటి అఫెన్స్ను 106 కింద ఇప్పుడు కొత్త యాక్ట్లు వచ్చిన కనుక బిఎన్ఎస్ కింద కేసు రిజిస్టర్ చేసి అతన్ని విచారించడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఈ మధ్యకాలంలో చాలా అవుతూ ఉన్నాయన్నమాట. అందుకోకి ఈ నిర్లక్ష్యం వల్ల వెహికల్స్ ఎవరైతే అతను సరిగా డ్రైవింగ్ రాక కొంతమంది డ్రైవింగ్ చేస్తూ తాగుతూ ఉంటారు, తాగి డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల యూత్ కూడా చాలామంది కూడా నెగ్లెక్ట్గా వాళ్ళు ఎందుకంటే ఏదో ఫోన్ మాట్లాడుకుంటా కానీ ఇవన్నీ కూడా చేయకూడదు అన్నమాట. ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేయకూడదు. ఎందుకంటే దానివల్ల ఎంతమంది కూడా ప్రాణాలు పోతాయి, మీ ప్రాణాలు కూడా పోవచ్చు. మీ మీద ఉన్న ఆశ పెట్టుకున్నటువంటి మీ పేరెంట్స్ కూడా చాలా లాస్ అవుతుంది. అందుకని చాలామంది కూడా ఫోన్ వచ్చినప్పుడు పక్కకు ఆపుకొని మాట్లాడాలన్నమాట. అట్లా లేదు ఈ మధ్యకాలంలో. చాలామంది చూస్తున్నాం కట్లు కొట్టుకుంటా మోటార్ సైకిళ్ళు నెగ్లిజెన్సీ వల్ల చేసి ఎంతోమంది ప్రాణాలు బలిగా ఉంటున్నారు కనుక ఇటువంటి అఫెన్స్ను ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ సీరియస్ తీసుకొని
ఈ 106 కింద బిఎన్ఎస్ యాక్ట్ భారతీయ న్యాయ సంహిత కింద కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే కగ్నిజబుల్ అఫెన్స్, ఈ నాన్ బెయిలబుల్ కూడా. ఎందుకంటే దీని కింద ఎవరైనా అరెస్ట్ అయినా కూడా బెయిల్ అంత ఈజీగా ఉండడానికి ఆస్కారం లేదనమాట. అందుకోనికి ఇవన్నీ చూసి ఫాలో అవుతారని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ నా ధన్యవాదాలు.